నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం గడిచిన 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారి కూడా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రతిపాదించలేదు. అదే మెయిన్ రీజన్ అని చాలామంది రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి చెప్తూ ఉంటారు. మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పుడు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిరుద్యోగులకైతే ఒక శుభవార్త చెప్పారని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఉగాదికే జాబ్ క్యాలెండర్ను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన చెప్పారు. జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తానని చెప్పి ఆయన ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అంతా కూడా సంతోషంగా వాళ్ళ పనుల్లో అంటే ప్రిపరేషన్లో బిజీగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే అసలు దీనికి రూల్స్ ఏంటి, ఈ జాబ్ క్యాలెండర్లో ఏ అంశాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఉగాదికి జాబ్ క్యాలెండర్. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరి మొత్తానికి యూనివర్సిటీలో, డిగ్రీ కాలేజెస్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కూడా ఈ జాబ్ క్యాలెండర్తోనే ఫిల్ చేయాలని చెప్పి అధికారులకు లోకేష్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక ఒత్తిడి నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్ల నియంత్రణ రూపకల్పనపై ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు. ఉండవల్లి నివాసంలో గురువారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకు ముందుకొచ్చిన విదేశీ యూనివర్సిటీలకు ప్రోత్సాహకాలు, విధి విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పారు. ఉండవల్లో ఆయన సమీక్ష అధికారులతో నిర్వహించి, మరి విదేశీ యూనివర్సిటీ మనం గతంలోనే చూసాం, ఇప్పటి వరకు భారత పౌరులంతా కూడా వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు వెళ్ళి విద్యను చదువుకుంటున్నారు. కాకుండా మనం ఇప్పటివరకు చూసాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇండియాలో మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. మనం ఎందుకు విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానించి ఇక్కడే వాళ్ళని యూనివర్సిటీలు ఏర్పరిచి ఇక్కడే వాళ్ళతో కూడా విదేశీ విద్యార్థులతో కూడా ఇక్కడ మనం ఎందుకు యూనివర్సిటీలు ఏర్పాటు చేయకూడదనే ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నది. దానికి అడుగులు వేస్తూ నిన్న ఏదైతే ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారో దానిపైన కూడా లోకేష్ గారు చెప్పడం, మరి మొత్తానికి 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని కూడా ఆయన చెప్పారు. దానికి అనుగుణంగా అధికారులు రోడ్ మ్యాప్ రూపొందించాలి. రిలయన్స్ సిబిజీ, జూపిటర్, లారెన్స్ ఫార్మా, హెటరో డ్రగ్స్తో పాటు రాష్ట్రంలో కొత్తగా వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టండి. ఇందుకు అవసరమైన కరికులం రూపకల్పనలో ఆయా రంగాల్లో పేరుగాంచిన పరిశ్రమల సలహాలను తీసుకుని ఇప్పటికే కొన్ని సంస్థలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయి. అదే తరహాలో ఐటీఐలకు అనుబంధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మరి మొత్తానికి రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతున్నటువంటి పరిశ్రమలకు యువత ఆ స్కిల్లింగ్తో ఉండే విధంగా పరిశ్రమల సలహాలు కూడా తీసుకుని వాళ్ళకి స్కిల్లింగ్ సెంటర్స్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇకపోతే త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ దీనికి ఇప్పటికే మాడ్యూల్స్ సిద్ధమయ్యాయి. 25 రంగాల డేటా ఇంటిగ్రేషన్ పూర్తయింది. వాటిలో 1,14,899 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో 3,100 విదేశీ ఉద్యోగాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 16 మంది రిక్రూటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇందులో ట్రయల్ బేసిస్ లో ఇప్పటికే 20,000 మందికి పైగా విద్యార్థులు, 60,000 మందికి జాబ్ సీకర్స్ కు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించామని చెప్పి అధికారులు తెలిపారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నైపుణ్యం పోర్టల్ను కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. మరి ఆ పోర్టల్ గురించి కూడా అధికారులను అడిగి లోకేష్ గారు తెలుసుకున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.